హలో ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఒక చివరి ప్రాంతం ఉంది. అక్కడికి చేరుకున్నాక ఎంత కోరుకున్నా ముందుకు వెళ్లే మార్గం ఉండదు. ఆ ప్రదేశంలో అడుగుపెట్టగానే మీ ఒళ్ళు జలధరిస్తుంది, వాంతి భావం కలుగుతుంది. ఒక్కసారి కిందికి చూస్తే తల తిరిగే కింద పడిపోయే అవకాశమే ఎక్కువట్కని ఫ్రెండ్స్. ప్రపంచం చివరిని చూడాలంటే మీరు నార్వేకి వెళ్లాలి. అయితే అక్కడికి చేరుకోవడం అంత సులభం కాదు. నార్వేలోని రోగలాండ్ ప్రావిన్స్లోని స్టాండ్ మున్సిపాలిటీ నుంచి సుమారు 8 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అక్కడి నుంచి మరో 4 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రయాణం చాలా కష్టతరమైనది. రాళ్లతో కూడిన పర్వత మార్గాలు, కొన్ని చోట్ల నీటిగుండా నడవాల్సిన పరిస్థితి. కావున ఈ రహదారి అంత సులభమైనది కాదు. చాలామంది ఈ మార్గంలో వెళ్లడానికి ఇష్టపడరు. కాని ఈ కష్టమైన ప్రయాణాన్ని పూర్తి చేసినవారు మాత్రమే ప్రపంచం చివరిని చూడగలరు. ఒకవేళ మీరు ఈ ప్రదేశానికి వెళ్లాలనుకుంటే పూర్తిగా మీ సొంత బాధ్యత మీదే వెళ్లాలి. ఆ దేశ ప్రభుత్వం మీ భద్రతకు ఎలాంటి హామీ ఇవ్వదు. ఎందుకంటే ఈ ప్రదేశం నేల నుంచి సుమారు 1982 అడుగుల ఎత్తులో ఉంటుంది. ప్రపంచం చివరిని చూడాలని మీరు ఈ మార్గంలో ప్రయాణిస్తే చివరకు ఇక్కడికి చేరుకుంటారు. అక్కడ ముందుకు వెళ్లే దారి ఉండదు. ఎంత కోరుకున్నా ముందుకు వెళ్లలేరు. కేవలం ముందుకు చూస్తూ నిలబడాలి, అంతే. ఈ ప్రదేశం పేరు ట్రోల్స్టోలెన్. దీని పల్పిట్ రాక్ అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ప్రపంచం చివరిని చూడటానికి ఈ ప్రదేశానికి వస్తారు. అందుకే ఇది నార్వేలో అత్యంత ప్రసిద్ధ పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా మారింది. ఈ ప్రదేశం నేల నుంచి సుమారు 2000 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ అత్యంత వింతైన విషయం ఏమిటంటే ఈ రాతిగట్టి అంచున ఉన్న భాగంలో పగుళ్లు కనిపిస్తాయి. చుట్టూ ఎలాంటి కంచెలు లేదా రక్షణ గోడలు కూడా ఉండవు. ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఈ ప్రదేశానికి వస్తే మీ బాధ్యత పూర్తిగా మీ మీదే ఉంటుంది. మీరు విని ఆశ్చర్యపోతారు కని ఈ ప్రదేశం పట్ల ప్రజల్లో ఎంత ఆసక్తి ఉందంటే ఇక్కడి గాలిని సీసాల్లో భర్తీ చేసి విక్రయిస్తారు. ఎందుకంటే ప్రపంచం చివరి గాలి అత్యంత స్వచ్ఛమైనదని ప్రజల యొక్క నమ్మకం. అందుకే ఇక్కడి 8 లీటర్ల గాలి ధర సుమారు 1500 రూపాయలు. 2017వ సంవత్సరంలో మిషన్ ఇంపాసిబుల్ సినిమా షూటింగ్ కోసం ఈ ప్రదేశాన్ని 1 వారం పాటు పర్యాటకుల కోసం మూసివేశారు. అయితే హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ ఇక్కడ అద్భుతమైన యాక్షన్ సన్నివేశాల్లో నటించాడు. కని ఫ్రెండ్స్, నిజానికి చెప్పాలంటే ఈ ప్రదేశం సుమారు 10,000 సంవత్సరాల క్రితం హెమిగల్లో ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గతంలో ప్యాగన్ మతస్థులు ఆత్మశుద్ధి కోసం ఇక్కడ పూజలు చేసేవారు. 1900 సంవత్సరంలో ఈ ప్రదేశంలో తొలిసారిగా పర్యాటక వ్యవస్థ మొదలైంది. సాహస పర్యాటకులు ఇక్కడకు వచ్చి బేస్ జంపింగ్, వింగ్ సూట్, రోప్ వాకింగ్, క్లిఫ్ హ్యాంగింగ్, ఫ్రీ హ్యాంగింగ్ వంటి రోమాంచక క్రీడలతో ఈ ప్రదేశ ఆకర్షణను మరింత పెంచరు. సమకాలీన పాప్ సంస్కృతిలో ఈ ప్రదేశం చాలా ప్రసిద్ధమైంది. ఇది ప్రపంచంలో అత్యంత స్వచ్ఛమైన దృశ్యాన్ని అందించే ప్రదేశంగా పిలువబడుతుంది. అయితే శాస్త్రవేత్తలు ఒక విషయం స్పష్టం చేస్తారు: ప్రపంచం గోళాకారమని. అందుకే ప్రపంచం చివర అనే భావన అసలు ఉండదు. మనం చివరి ప్రాంతం అనుకునేది కేవలం ఆ ప్రదేశం యొక్క అంచు మాత్రమే. ఇలాంటి చివరి ప్రాంతాలు ప్రపంచంలో ఇంకా చాలా ఉండవచ్చు. అయినప్పటికీ ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది జీవితాన్ని పణంగా పెట్టి నార్వేలోని ఈ పల్పిట్ రాక్ను, అంటే ప్రపంచం చివరిని చూడటానికి వస్తారు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా ఎక్కడికి వెళ్లాలని అనుకుంటున్నారా? ఒకవేళ వెళ్లాలనుకుంటే మాకు కామెంట్ చేసి తెలపండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు.